అండ్ విన్సీ వచ్చేసి ఇడ్లీ దోశ చాలా ఇష్టంగా తింటుంది. సో మేము మా కోసం ఏ బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసుకున్నా కూడా విన్సీ కోసం అయితే దోశ ఇడ్లీ అనేది ఏదో ఒకటి కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. సో నేను దోశ బ్యాటర్ అనేది మెయింటైన్ చేస్తాను. అండ్ తను పల్లి చట్నీ చాలా ఇష్టంగా తింటుంది. అండ్ ఇప్పుడు కలుపుతున్నది వచ్చేసి బ్లెస్సీ ఫుడ్. సో ఇది ఏంటి అనేది నేను మీకు ఫర్దర్గా ఇంకో వీడియోలో చెప్తాను. బట్ ఇది సెర్లాక్ అండ్ ఉగ్గు అయితే కాదు. నేను బ్లెస్సీకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ ఫుడ్ ట్రై చేశాను. సో చాలా బాగుంది. అదేంటి అనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను. అండ్ చాలామంది మోమ్స్ మేబీ అది ట్రై చేయకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్స్ ఆబ్వియస్లీ డిఫరెంట్ రెసిపీ కాబట్టి. అండ్ ఫైనల్లీ ఇక్కడ నేను విన్స్ని రెడీ చేసేస్తున్నాను. స్నానం చేసుకుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అండ్ స్కూల్కి రెడీ అయిపోతుంది. యూనిఫామ్ వేసుకుంది. ఇది వచ్చేసి స్పోర్ట్స్ యూనిఫామ్. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది తనకి. అండ్ నేను మార్నింగ్ తనని రెడీ చేసేటప్పుడు నేను పడే కష్టాలు యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మోమ్స్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది. అసలు కిడ్స్ చెప్పగానే ఫాస్ట్గా రెడీ అయిపోరు కదా, ఎంత అల్లరి చేస్తారు కదా. మార్నింగ్ చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో ఈవెన్ దో వీఆర్ మామ్స్, సో మనకు తప్పదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను విన్సీకి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. చాలామంది చిన్నపిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళకి మాయిశ్చరైజర్స్ ఆర్ స్కిన్ కేర్స్ చేయకుండా వదిలేస్తారు, కానీ అది అలా చేయొద్దండి. కంపల్సరీ డైలీ రొటీన్లో స్కిన్ కేర్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఇప్పుడు మనకు అర్థం కాదు. మనము ఇప్పటి నుంచి ఎంత ప్రొటెక్టివ్గా స్కిన్ కేర్స్ అనేవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ స్కిన్ అనేది అంత ప్రొటెక్టివ్గా అండ్ అంత హెల్తీగా ఉంటుంది. అండ్ స్నాక్ బాక్స్ బిస్కెట్ పెట్టిస్తున్నా, మొత్తం తినొద్దు, సగం తిని సగం తెచ్చుకోవాలి, ఓకేనా? విన్సీ స్నాక్ బాక్స్, ఈ బిస్కెట్ ప్యాకెట్ పెట్టేస్తున్నాను. అండ్ ఇది తన స్నాక్ బాక్స్. ప్రీవియస్ విన్సీకి ఇలా బ్యాగ్ వేసేసాక నేను అమ్మయ్య ఇంకా ఫ్రీ అయ్యానరా బాబు అని చెప్పి ఫీల్ అవుతా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ వీడియోలో మీరు చూస్తుంది చాలా తక్కువ, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ ఉంటుంది కాబట్టి ఉరుకులు పరుగుల మీద ఉంటుంది. ప్రతి మోమ్స్కి అంతే కదా. ఇంకా తన స్కూల్కి వెళ్ళిపోతుంది, రిలాక్స్ అయిపోతాం. ఇప్పుడు బ్లెస్సీ టర్న్ అనమాట. సో తనకి నేను ఫుడ్ పెడుతున్నా. యాక్చువల్లీ ఇంతకుముందు ఫుడ్ నానబెట్టాను కదా, నేను పాలల్లో నానబెట్టేశాను. సో అది విన్సీని పంపించేలోపు ఫుడ్ మంచిగా సెట్ అయిపోతుంది. అది ఇప్పుడు నేను బ్లెస్సీకి తినిపిస్తాను. ఈమె మాత్రం తక్కువన అటు ఇటు ఉరుక్కుంటూ సతాయిస్తూ తింటుంది అనమాట. సో తన ఫుడ్ అదంతా అయిపోయాక తను వదిలేశాను. ఇప్పుడు మా టర్న్, నేను అండ్ మా హస్బెండ్. సో మేము కూడా తినాలి కదా, మరి మాకు కూడా బ్రేక్ఫాస్ట్ కావాలి కదా. సో ఈరోజు వచ్చేసి నేను మా కోసము ఎలాగూ దోశ వేసాను కాబట్టి మసాలా దోశ చేశాను. సో ప్లెయిన్ దోశనే తినలేము కదా కాబట్టి కొంచెం మసాలా దోశ యాడ్ చేస్తున్నాను. మసాలా దోశ స్టఫ్ వచ్చేసి నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక్కడ దోశలు ఒక సైడ్ చేసుకుంటూ ఇంకొక సైడ్ మసాలా దోశకి లైక్ కర్రీ రెడీ చేసుకొని